నుంచి దగ్గరుండి తీసుకొచ్చిన తెలంగాణ మంత్రులు సీతక్క కాడ్లూరి, వనదేవతకు అడుగడుగున నీరాజనాలు నేడు సమ్మక్క రాక అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏళ్ల నాటి రుణం వెంటాడుతోంది, కేవలం సెక్యూరిటీల భారమే 4.33 లక్షల కోట్లు, ఇది తీరాలంటే 2064 వరకు కట్టాల్సిందే, రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ నివేదిక. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి సెక్యూరిటీల వేలను తీసుకున్న రుణాలు తీరాలంటే 2064 సంవత్సరం రావాల్సిందే. అంటే ఈ అప్పు తీర్చేందుకు మరో 38 ఏళ్ళు పడుతుందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తాజాగా వెలువరించిన నివేదిక అంశాన్ని విశ్లేషించింది. ఏటా ప్రతి రాష్ట్రానికి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం స్థూలోత్పత్తి విలువను లెక్కించి అందులో 3% వరకు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉంటుంది. తొలుత అర్ధ సంవత్సరానికి, తర్వాత 2 త్రైమాసికాలకి వేరువేరుగా అనుమతులు లభిస్తాయి. ఇందుకు అనుగుణంగా ఆర్బీఐ సెక్యూరిటీల వేలం వేసి ఆయా ప్రభుత్వాలకు రుణాలు సమకూరుస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచి వివిధ ప్రభుత్వాలు సెక్యూరిటీ వేలం రూపంలో చేసిన అప్పులు విభజన సమయంలో ఏపీకి వాటాగా సంక్రమించాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఏటా రుణాలు తీసుకుంటూనే మరోవైపు పాత అప్పులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నాయి. ఇలా ఒక్క సెక్యూరిటీల రూపంలోనే ఏపీపై 2025 మార్చి 31 వరకు ఉన్న భారం 4,33,443 కోట్లుగా ఆర్బీఐ లెక్క తేల్చింది. ఈ అప్పు తీరాలంటే 2064 వరకు ఏటా కొంత మొత్తం చెప్పి చెల్లించాల్సి ఉంటుందని వేదికలో చెప్పింది. ఇక్కడ అసలు అబద్ధం బద్దలైతే ఆ వార్తని లోపలికి వేసేసారు. చూడండి వీళ్ళు ఎంత మోసగాళ్ళు, ఎంత నీచ జర్నలిజం చేస్తారని. ఇదివరకు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్నటువంటి. ఇప్పుడు ఎంత తేలింది? రిజర్వ్ బ్యాంక్ లెక్క ప్రకారమే లోపల రాశారు ఇది 4,33,443 కోట్లు. ఇందులో కాంగ్రెస్ టైంలో 90,000 కోట్లు, తెలుగుదేశం టైంలో 2.5 లక్షల కోట్లు, తర్వాత జగన్ తీసుకుంది. మరి జనాలకి ఏమని చెప్పారు? జగనే 14.5 లక్షల కోట్లు అప్పు చేశాడని. ఎవరిని మోసం చేస్తున్నారు? అసలు నిజం వచ్చేటప్పటికి లోపల పేజీల్లో రాస్తారు. ఇదివరకు ఆరోపణ మాత్రం బ్యానర్లు, డిబేట్లు, ఎంత అబద్ధాలు, ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు ఆంధ్ర ప్రజల్ని అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే లాహిరి పర్యాటకం